మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ దినాన ఈ సాయంకాలపు ఆరాధనలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. ప్రభు ఎంతవరకు మనలను మన కుటుంబాలను కంచివేసి కాపాడి జనవరి 1వ తారీఖు నుంచి ఈ జూన్ నెల ఈ 29వ తారీఖు వరకు 180 రోజుల పాటు ఆయన కృప కలిగిన రెక్కల నీడలో భద్రపరిచిన దేవునికి బిగ్గరగా చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి గడిచిన వారం విన్న వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మనం చదివాం కదా, చాలా తేలికైన మాటలు గడిచిన వారం మీకు జ్ఞాపకం చేశా. ఆయన దాచి ఉంచిన మేలు ఎవరెవరికి దాచి ఉంచాడో వింటూ వచ్చాం. ఆయన యందు భయము భక్తి కలిగిన వారికి దాచి ఉంచిన మేలు, అలాగే ఆయనను ఆశ్రయించే వారికి సిద్ధపరిచిన మేలు. ఎలాంటి మేలును అనుగ్రహిస్తాడో, ఆయన మేలు చేస్తే ఎలా ఉంటుందో, సన్నిధికి వెళితే సన్నిధిలో ఉన్న సుఖ సంతోషాలను మేలిస్తాడు. ఆయన కుడి చేతిలో ఉన్నటువంటి నిత్య సుఖము, ఆయన నిత్యము మన కోసం దాచిన సంపూర్ణ సంతోషం అనుగ్రహిస్తాడని వింటూ వచ్చాం. తర్వాత శత్రువుల మీద మనకి జయమిస్తాడు. అదే రీతిగా మనకు ప్రతిరోజు అభిషేకాన్ని అనుగ్రహిస్తాడు. మనం పొందుకున్న అభిషేకంలో అనేకులకు ఆ అభిషేకం ఆశీర్వాదకరంగా మార్చబడేట్లుగా చేస్తాడు. మూడోది మనం వింటూ వచ్చాం, జీవపు ఓట. ఆ ఓట దగ్గరికి మనం వస్తే మన దాహం తీర్చబడుతుంది, మన అవసరతలు తీర్చబడతాయి, మనకున్నటువంటి అక్కర్లు తీర్చబడతాయి, మేలుల చేత నింపబడతాయి. ఇవన్నీ దాచిన మేలు. చివరికి ఒక మేలు విన్నాం, అదేంటంటే నిత్య స్వాస్థ్యం. మనకు ఈ లోకంలో స్వాస్థ్యం ఇది కావాలి అది కావాలని సంపాదన కోసం పరుగులు తీస్తాం. లేదా ఒక భూమి ఉంటే స్వాస్థ్యం, ఒక పొలం ఉంటే స్వాస్థ్యం, ఒక వెండి బంగారం ఉంటే స్వాస్థ్యం, 7 వారాల నగలుంటే స్వాస్థ్యం అని అనుకుంటుంటాం. కానీ మన కోసం పరలోకంలో ఆయన సిద్ధపరిచిన నిత్య స్వాస్థ్యమును మనము అనుగ్రహించేటట్లుగా ప్రభు మనల్ని ప్రతిరోజు నడిపించునుగాక. ఇవి దాచిన సిద్ధపరిచిన మేలులని గడిచిన వారం విన్నాం. ఈ వారం కొద్దిసేపు ఆయన మాటలు మనం విందాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ఆ మాటే మనల్ని బ్రతికిస్తుంది, ఆ మాటే మనల్ని నిలబెడుతుంది, ఆ మాటే మనల్ని ప్రతిరోజు పోషిస్తుంది. ఆ మాటే ఆత్మీయ జీవితంలో మనం ఎక్కడ పడిపోకుండా జారిపోకుండా ఆయన వైపు చూస్తూ అడుగులు వేయగలిగేటట్లుగా ప్రతిరోజు ఈ వాక్యం అనే మాట మనల్ని ఎత్తి పట్టుకుంటుంది. ఆమేన్ చెప్పండి. ఈ రోజున కొద్దిసేపు క్లుప్తంగా నేను 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో రాయబడిన చివరి వచనాన్ని ఒకసారి చూడండి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చివరి వచనం 22వ వచనాన్ని అక్కడ రాయబడిన మాట, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలముగా మీరు మార్చబడుటకు ఏం చేయబడుతున్నారు? కట్టబడుచున్నారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ వాగ్దానం ఈ రోజున మనం వింటున్న ఈ మాట మన హృదయాలలో దేవుని కొరకు ఒక నివాస స్థలాన్ని మనము కట్టబడేటట్లుగా, మనము ఆ నివాస స్థలముగా కట్టబడేటట్లుగా ప్రభువు మన కొరకు నివాస స్థలముగా మార్చబడే కృప దయచేయునుగాక. ఈ మాటలు వింటున్న మీరు కొద్దిసేపు ఆలకించండి. ప్రతిరోజు ప్రతి క్షణం కట్టడాలు మనం చూస్తాం. ఇల్లు కట్టడం చూస్తాం, గోడ కట్టడం చూస్తాం, రకరకాలుగా కట్టడాలన్నిటిని చూస్తాం. చిన్న పెంకిటిల్లు వేసినా, ఇదిగో ఇలాంటి ఒక చిన్న గది అయినా ఇది కట్టడమే. అంతస్తుల మీద అంతస్తులు కట్టినా అది కట్టడమే. ఇది కట్టడం అది కట్టడమే. కానీ కట్టడంలో ఉన్నటువంటి వ్యత్యాసం, ఈ రోజున మనం ఆత్మీయ జీవితంలో ఎలా కట్టబడుతున్నాం, ఆత్మీయ జీవితంలో ఎలా ఎదుగుతున్నాం. నేనండి భక్తిలో ఇన్ని సంవత్సరాల సీనియారిటీ అండి అని చెప్పుకుంటాం, ఇది కట్టడమే. ఈరోజే భక్తి నేర్చుకుంటున్న వారు అది కట్టడమే. కానీ ఈ ఆత్మీయ జీవితంలో మనం ప్రతిరోజు ఎలా ఉండాలో తెలుసా? దేవునికి నివాస స్థలం. ఆ వాక్యాన్ని మరలా చదవండి. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై మీరు ఉండేట్లుగా కట్టబడబోతున్నారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆ వాక్యం మీరు చాలా జాగ్రత్తగా చూడండి, చదవండి, వినండి. ఆయనలో మీరు కూడా. మనం ఏమనుకుంటాం తెలుసా? మా ఇంటి వారితో కూడా మేమండి, మా రక్త సంబంధికులతో మేమండి, వీళ్ళ
వాళ్ళంటే మాకు అసలు పడదండి, వాళ్ళకి మేము నచ్చవండి, ఏదేదో ఈ లోకంలో మనం చెప్పుకుంటుంటాం. కానీ ఇక్కడ రాయబడి మాట తెలుసా, ప్రభువులో మీరు కూడా ఉండాలి. ఆమెను చెప్పండి. ఈ రోజున మనం అందరం ఎవరో తెలుసా, వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చిన, వేరు వేరు అభిరుచులు కలిగి ఉన్న, ఒకవేళ వేరు వేరు డినామినేషన్స్ అయినా, ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా, మనందరం ఎవరో తెలుసా, ఆయనలో కూడా ఉన్నవాళ్ళం. ఆమెను చెప్పండి. ఈ రోజున నా పేరు వేరే కావచ్చు, ఇంటి పేరు వేరే కావచ్చు, మీ పేరు వేరే కావచ్చు, ఇంటి పేరు వేరే కావచ్చు, ఒకవేళ మీరు వెళుతున్న సంఘం, ఒకవేళ మీరున్న డైనామినేషన్ వేరే అవ్వచ్చు, ఏదైనా సరే ఈరోజు ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా, అదేంటో తెలుసా, మనమందరం ఎవరో తెలుసా, క్రీస్తు స్వరక్తము చేత కడగబడి ఆయన స్వరక్తము చేత కొన్నవారం. ఆమెను చెప్పండి. మనం ఎవరో తెలుసా, ఆయన శరీరములో, చెప్పండి, ఆయన శరీరంలో మనం ఎవరో అండి, అవయవాలం. ఈ అవయవాలన్నీ ఇప్పుడు మన శరీరంలో ఉన్నాయి. అవయవాలు అన్నిటిని కూడా ఒకసారి మీరు పలకరించి, ఈ అవయవాలు ఎప్పుడైనా అలిగినట్టు కానీ, పోట్లాడుకున్నట్టు కానీ, ఈ అవయవాలు ఎప్పుడైనా కాసేపు నా వల్ల కాదు ఇక్కడ ఉండడం అని ఎప్పుడైనా ప్లేస్ మారడం మీరు చూసారా? ఈ అవయవాలు ఎప్పుడైనా కొట్టుకోవడం మీరు చూసారా? ఈ అవయవాలు ఏ రోజైనా సరే అలిగి కాసేపు పని మానేయడం మీరు చూసారా? ఒక్కసారి గనక ఈ అవయవాలన్నీ కూడా ఒకసారి అలిగి గనక ధర్నా చేస్తే మనిషి ఉంటాడా? మీకు ఒక మాట, చిన్న మాట జ్ఞాపకం చేసి నేను వాక్యంలో ముందుకు వెళ్తా. మనందరికీ తెలిసిన మాటే, ఒకవేళ మీరు విన్నారేమో, మన శరీరంలో, మన దేహంలో ఏది ముఖ్యమైనది చెప్పండి? ఏమండి, బాగా ఆలోచించి చెప్పండి. ఏది ముఖ్యమైనది చెప్పండి. మరొకసారి చెప్పండి, పర్లేదులేండి, తప్పు చెప్పినా పర్లేదు, ఎక్కువ ఉప్పు చెప్పినా పర్వాలేదు, చెప్పండి. గుండె ముఖ్యమైనది. మరి రోజు ఈ ముఖాన్ని సబ్బేసి రుద్ది 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 తెల్లగా రావాలని చెప్పి రుద్దుతున్నామా లేదా? రోజు దీనికి కావాల్సిన క్రీములు, పౌడర్లు రకరకాలు వాడుతున్నామా లేదా? ఏ రోజైనా సరే గుండెని తీసి శుభ్రంగా కడిగి, సోపేసి కడిగి మరలా అక్కడ పెట్టామా? సరే, ఈ రెండు ఒకవేళ ఆలోచించుకొని, ఈ గుండెని రోజు కడగట్లేదు, ముఖాన్ని రోజు కడుగుతున్నామని కనుక ఒకవేళ గుండె అలిగితే ఏమవుతుందండి? జీవంగా ఉన్నవాళ్ళు నిర్జీవం అయిపోతారు. ఈ రోజున దేవుని సన్నిధిలో క్రీస్తు శరీరంలో ఉన్న మనందరము, అవయవాలుగా ఉన్న మనం ఏక మనస్సు, ఏకాత్మ మనలో దేవుడు కలుగు చేయను గాక. ఈ మాటలు ఒకవేళ ఎందుకని ఆత్మదేవుడు నాతో తెలియజేసిన తెలియదు. ఇక్కడ నేను ప్రతి వారం ఒక అంశం మీద ఆదివారం అక్కడ మొదలు పెట్టాను, సర్వశక్తి కలిగిన దేవుడని. ఆ మాట చెప్దామని చెప్పి నేను సిద్ధపరుచుకున్న తీసుకొస్తే, ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తుండగా దేవుడు ఈ మాటను చూపిస్తున్నాడు. అందుకే ఈ మాటను నేను మరలా సిద్ధపరుచుకుని అక్కడ పెట్టుకున్నా. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం ఆయనలో కూడా ఉంటున్నామా, ఆయనలో వేరుగా ఉంటున్నామా? ఇది మనం ఆలోచించాలి. ఆయనలో మీరు కూడా, ఈ రోజున మీరు, నేను, మనమందరం వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వేరు వేరు, ఆ మాట నేను అనకూడదు, ఒకవేళ ఏది మనం అయ్యి ఉన్నా సరే, ఇక్కడ మనం ఎవరమో తెలుసా, నేను గొప్ప, నేను తక్కువ, నేను ఫలానా, నేను ఫలానా, ఇది దేవుడు కోరుకోవట్లా. మనము ఆయనలో కూడా ఉండాలి. ఆమెను చెప్పండి. ఆయనతో కూడా ఉండాలి. ఆమెను చెప్పండి. మనము ఆయనలో కూడా ఆత్మ మూలముగా దేవుని కొరకు నివాస స్థలమై కట్టబడేట వారిగా మార్చబడుదుముగాక. ఈ రోజున మనం కట్టడం ప్రారంభించబడింది. దేవుని సన్నిధిలో, పరలోకములో మన కొరకు ఒక నివాసం కడుతున్నాడండి ఆయన. యోహాను సువార్త 14 వచ్చిన మనం చూస్తాం కదా, 14 అధ్యాయంలో, మీ హృదయములను కలవరపడనివ్వకండి. ప్రతిరోజు కలవరమే. రేపేమవుతుందో అనే కలవరం, ఈరోజు ఎలా ఉంటుందో అనే కలవరం, ఈ నా పరిస్థితి ఏమవుతుందో, నా బలహీనత ఏమవుతుందో, నాకున్నటువంటి బలహీనత, రోగం, ఈ వ్యాధి ఏమవుతుందని ప్రతిరోజు కలవరమేగా. అప్పులు ఎలా తీరుతాయో అనే కలవరం, పిల్లల చదువు ఏమవుతుందో అనే కలవరం, ఇంట్లో సమస్యలు ఎలా తీరుతాయో అనే కలవరం, పోషించబడడానికి ప్రతిరోజు ఆహారాన్ని సిద్ధపరచుకోవడానికి ఈరోజు పని ఉంటుందో ఉండదో అనే కలవరం. ప్రతిరోజు కలవరాలతో ఉంటున్నాం కదా, ప్రతిరోజు కష్టాలతో బ్రతుకుతున్నాం కదా, ప్రతిరోజు కన్నీళ్ళే అన్నపానాలుగా ఆయన సందులో జీవిస్తున్నాం కదా. జీవిస్తున్న మనమంట, మీరు మీ హృదయాలు కలవరంతో ఉండిపోయాయి, మీ హృదయాల్లో కలవరం చేత నింపబడిపోయారు. మీరు కలవరపడొద్దు. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, మరలా నేను వస్తాను, మిమ్మల్ని అక్కడ తీసుకుని వెళ్తాను. ఎందుకు మనకు కలవరం? ఈ రోజున తినడానికి లేదనా?
ఎందుకు మనకి కలవరం? రేపు ఏమవుతుందనన్నా రేపు గురించి మనం ఆలోచించవసరం లేదండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మీరు తెలిసిన మాటలే, చదివిన మాటలే కదా. మీరు ఏం చేయాలో తెలుసా? మీరు ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందాం, వీటి కోసం ఎందుకు కలవరం? వీటి కోసం ఎందుకండి కలవరం? ప్రతిరోజు ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోసుకోవు, కొట్లలో కూర్చుకోవు. ఏ నాటికి కావాల్సిన ఆహారం ఆ నాటికి ప్రభు దయచేయట్లేదండి. ప్రతిరోజు వాటిని పోషిస్తున్న దేవుడు అంటాడు కదా, మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా? ఆ పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కాదా? ఆ చిన్న జీవి కంటే మీరు శ్రేష్ఠులు కాదా? దేనికి కలవరపడతారు? మీరు ఆయనలో కూడా జీవించగలిగి, ఆత్మ మూలముగా మీరు బ్రతకగలిగి, ఆయన కొరకు నివాస స్థలమై కట్టబడేవానిగా మీరు మార్చబడుదురుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మనం కట్టబడాలి. ప్రతిరోజు మన జీవితాల్లో ఉన్న కలవరాలు తొలగించబడాలి. సమస్యలు లేవు అని నేను చెప్పట్లా, సమస్యలు రావు అని నేను చెప్పట్లా. ఇదిగో ప్రభువుని నమ్ముకోండి, మీ రోగాలు తగ్గిపోతాయి. ప్రభువుని నమ్ముకోండి, మీ అప్పులు తీరిపోతాయి. ప్రభువుని నమ్ముకోండి, మీ కష్టాలు తొలగిపోతాయి. ఇది నేను చెప్పట్లా. ఒక మాట మీకు జ్ఞాపకం చేయనా? వాస్తవానికి ప్రభువులో ఆత్మీయంగా నమ్మకంగా బ్రతికే వాళ్ళకే కష్టాలు వస్తుంటాయి. ఈ మాట ఎవరో మీకు త్వరగా చెప్పరు. ఎందుకంటే మీకు ప్రభువుని నమ్ముకోండి, మీ బాధలు తీరిపోతాయి, ఇది ఇంత కానుక వేసుకొని వెళ్ళిపోండి, ఇది చెప్తారు. కానీ ఒక్క మాట నేను మీకు తెలియజేసేది ఏంటో చెప్పనా? మీరు ఆత్మ మూలముగా ఆయనలో కూడా మీరు కట్టబడాలి. ఆమెను చెప్పండి. ఈ లోకంలో మనం దేనిలో కట్టబడుతున్నాం? లోక ఆచారాల్లో కట్టబడుతున్నాం, లోక పద్ధతిలో కట్టబడుతున్నాం, లోక నటనలో జీవిస్తూ కట్టబడుతున్నాం. కానీ ప్రభు ఏమన్నా తెలుసా? మీరు ఆయనలో కూడా మీరు ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండేటట్లుగా మీరు కట్టబడుదురుగాక. అలా కట్టబడే వారిగా మనం మార్చబడాలండి. హృదయాల్లో కలవరం తొలగించబడాలి, వేదన నిట్టూర్పులు అన్నీ దూరపరచాలి. ఎందుకు చెప్పనా? మత్తయి సువార్త మీతో జ్ఞాపకం చేశాను కదా, ఏమి తిందు ఏమి తాగు, దాని క్రింద ఒక మాట ఉంటుంది, మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాం. మొదట మన అవసరాలన్నీ తీర్చబడాలన్నా, మన అక్కర్లన్నీ తీరాలన్నా, మన సమస్యలని పరిష్కరించబడాలన్నా మొదట మనం ఏం చేయాలో అక్కడ రాసి ఉంటుంది. ఒకసారి తీస్తే ఆ మాట చూడండి, 6:33 అనుకుంటా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదకాలి. గట్టిగా ఆమెను చెప్పండి. అప్పుడు చదవండి అమ్మ. అప్పుడు ఏవన్నీ అనుగ్రహించబడతాయి. ఇది అర్థమైతే చాలండి మనకి. మనం ప్రతిరోజు మొదట ఆయన నీతిని వెతుకుతున్నామా, ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నామా? అదే అధ్యాయం ఉంటుంది కదా, ఆయన నేర్పిన ప్రార్థన ఏమని? పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధపరచబడాలి, నీ రాజ్యం రావాలి. ఇదిగో 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 ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. నీ చిత్తము పరలోకములో నెరవేర్చబడినట్లు ఈ భూమి మీద నెరవేరుతుందా? దేవుడు మనకు తెలియజేస్తున్నాడు కదా, నెరవేర్చగలుగుతున్నామా? కనీసం రోజుకు ఆయనతో ఎంతసేపు ప్రార్థనలో గడపగలుగుతున్నాం? ఎంతసేపు అయ్యా నా జీవితంలో నీ చిత్తం నెరవేర్చు, సరే రాజ్యం రావాలి, లోకమంతా భూమి అంతా నీ చిత్తం నెరవేర్చబడాలి, అది కొంచెంసేపు మనం పక్కన పెట్టినా మన జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చబడుతుందా? మనము దేవునికి అనుకూలంగా బ్రతుకుతున్నామా? ప్రతి దానిలో కూడా దేవుడు నాకు ఇది ఇస్తే చెప్పాలి, నేను నీకు అది ఇస్తా అనే వ్యాపారం మనం చేస్తున్నామేమో. దేవుడు మన దగ్గర నుంచి లాభం కోరి ఇవ్వడండి. ఆయన దగ్గర లేక కాదు, ఆయన దరిద్రుడు కాదు. మన కోసం రక్తం కార్చి, మన కోసం ప్రాణం పెట్టి, మన కోసం మృత్యువును జయించి ఆయన ధనవంతుడై ఉండి చెప్పాలి మన కొరకు దారిద్ర్యుడిగా మార్చబడ్డాడు. ఈ రోజున ఆయన ఎంతసేపు మనం ఆ దరిద్రంగా ఉన్న పరిస్థితిని మనం చూస్తుంటాం. ప్రభువుని ఎప్పుడు కూడా మనం ఆయనలో ఉన్నటువంటి ధనము, అంటే ధనం అంటే డబ్బు గురించి నేను చెప్పేది, ఆయనలో ఉన్నటువంటి మహిమను, ఆయనలో ఉన్నటువంటి తేజస్సును మనము చూస్తూ అడుగులు ముందుకు వేసి ఆయనలో కూడా ఆత్మ మూలముగా మనము దేవుని కొరకు నివాస స్థలమై కట్టబడే వారిగా మార్చబడుదుముగాక. ఎందుకో ఇది నా నీ మాటను దేవుడు ప్రేరేపిస్తుండగా మీకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నా. ఈరోజు నీ మాటలు వింటున్న మనం ఆయనకు నివాస స్థలంగా కట్టబడుతున్నామా? ఆయనకు నివాస స్థలంగా మనం మార్చబడుతున్నామా? నివాస స్థలం అంటే ఏదో ఒక స్థలం కొని ఆయనకు ఒక ఏదో ఇల్లు కట్టమని కదా నేను చెప్పేది. నీ దేహమే దేవుని ఆలయమై ఉన్నదని, నీ దేహంలో దేవుడు నివాసం చేస్తున్నాడని మీరు ఎరుగరా? కొరింథీ పత్రికలో మనకు కనబడుతుంది కదా.
ఈ రోజులో ఈ మాటలు వింటున్న మన జీవితంలో ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి దినం ఆయనలో కూడా మనం కట్టబడే వారిగా మార్చబడుదుముగాక. కట్టబడుతున్నాం, ఆయన ఉన్నాడా? ఇది మనం తెలుసుకోవాల్సింది. ప్రార్థన చేస్తున్నామండి, భక్తి చేస్తున్నామండి, మందిరానికి వెళ్తున్నామండి, వస్తున్నామండి, ఇదిగో ఏదో రకంగా మేము కూడా భక్తులం, ప్రార్థన అనిపించుకుంటున్నామండి. కట్టబడుతున్నామా? ఆయనలో కూడా కట్టబడుతున్నామా? నాకు నేనే కట్టబడుతున్నామా? నా భక్తి నాదే, వాళ్ళ భక్తి వాళ్ళదే, నా ప్రార్థన నాదే, వాళ్ళ ప్రార్థన వాళ్ళదే. దీనివల్ల ఎవరికి ఏ ప్రయోజనం ఉండదండి. మనం ఆయన శరీరములో అవయవాలుగా మార్చబడుదుముగాక. ఇందాక మీకు చెప్పాను కదా, గుండె కనుక ఒక పూట అలిగితే ఏమవుతుందండి? ఆ పూట అంతా కూడా ఇక ఆ పూట కాదు, ఇక ఆ దేహంలో ఇక జీవం అనేది ఉండదు. ఈ రోజున మనం అందరం ఎవరిమైనప్పటికీ కూడా, ఏ తల్లి బిడ్డలమైనప్పటికీ కూడా, ఈరోజు మనం ఎవరో తెలుసా? ఆయన రక్తము చేత కడగబడిన ఒకే కుటుంబం. ఆమెను చెప్పండి. మనం అందరం సహోదరులం, మనందరం అక్క చెల్లెళ్ళం, మనందరం అన్న. ఈ బంధం మనలో ఉండాలి. పెద్దవాళ్ళు ఉన్నారా? తల్లి కొడుకు, సహోదరుడు ఉన్నారా? అక్క తమ్ముడు. ఈ బంధం మనలో ఉండాలండి. ఈ బంధం కాకుండా నీవు వేరు నేను వేరు అనేది ఎక్కడ మనలో పనికిరాదు. అది ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఆయనలో కూడా ఆత్మ మూలముగా మీరు దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడేవారిగా మీరు మార్చబడుదురుగాక. 3 విషయాలు చెప్తానన్నాను కదా. మొదటి మాట చూపిస్తాను చూడండి. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం. త్వరగా చూడండి. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన మాట, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకొక పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజున ఆయన మనలో ఉండాలంటే మనం ఎలా ఉండాలి? ఆయనలో మీరు కూడా అని రాస్తుంది అక్కడ. మనం చదివిన ఎఫ్ఎస్సి పత్రిక 2:22లో ఆయనలో మీరు కూడా దేవునికి నివాస స్థలమై ఉండేటట్లుగా కట్టబడాలి, కట్టబడుచున్నారు. ఆత్మీయ జీవితంలో మనం ప్రతిరోజు ఎదుగుతున్నాం. సీనియారిటీ కాదు, ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు ఎదుగుతున్నాం. నేను భక్తిపరుడునని కాదు, ఆత్మీయ జీవితంలో మనం ప్రతిరోజు ఎదుగుతున్నాం. ఆత్మ మూలముగా కట్టబడేవానిగా మనము మార్చబడుదుముగాక. ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలముగా మనం కట్టబడేటట్లుగా ఆయన మనల్ని నిర్మించునుగాక. మీకు క్లుప్తంగా, ఎక్కువ సమయం కాదు, క్లుప్తంగా ఈ 3 విషయాలు మీకు జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేస్తా. మొట్టమొదటిది అక్కడ రాసిన మాట మరొకసారి చదవండమ్మా. 25:8. నేను వారిలో నివసించున్నట్లు. ఎందుకనంట? ఆయన మనలో నివసించాలంటే ఏం కావాలని ఆయన కోరుకుంటున్నాడు? నేను నీలో ఉంటాను, నాకు కొంచెం బంగారం ఇవ్వు అంటే బాగుండేదిగా. నేను నీలో నివాసం చేస్తాను, నాకు ఒక గోపురం కట్టంటే బాగుండేది కదా. నేను నీలో నివాసం చేస్తాను, ఇదిగో నీకున్న దాంట్లో అంతా తీసుకొచ్చి నాకు అర్పణ ఇవ్వంటే బాగుండేదిగా. నేను నీలో నివాసం చేస్తాను, నాకు ఇది చెయ్యి అది చెయ్యి అంటే బాగుండేదిగా. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను వారిలో నివాసం చేసేటట్లుగా వారే నాకొక పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. ఆమేన్ చెప్పండి. ఈ రోజున పరిశుద్ధ స్థలము నిర్మించడం అంటే ఇల్లు శుభ్రం చేసుకోవడం, గుమ్మాలు కడుగుకోవడం, ఏదేదో వస్తువులన్నీ కడుగటం కాదు. మన హృదయము పరిశుద్ధ స్థలముగా మార్చబడాలి. ఆమేన్ చెప్పండి. ఈ రోజు నీ మాటలు వింటున్న మీరు ప్రతిరోజు దేవుడు నా ఇంట్లోకి రావాలి. ఒకప్పుడు రింగ్ టోన్ వినే ఉంటారు మీరు, యేసయ్యా మా ఇంటికి రావా, నా దగ్గరికి రా, ఏదో ఒక మాట. ఏ విధం చేతనని ఎవరు రావాలని కోరుకుంటున్నారు? యేసయ్య నా ఇంటికి రావాలి, ఏ విధము చేతనైనా యేసయ్య నా ఇంట్లో ఉండాలి అని కోరుకుంటున్న మనం ఈ రోజున మన అందరిలో, నేను మిమ్మల్ని ఒక్కళ్ళని వేరుపరిచి మాట్లాడలే, నాతో కూడా కలిపి చెప్తున్నా, ఆయనను రావాలని కోరుకుంటున్న మనం ఎలా ఉండాలి? అక్కడ రాస్తుంది, మనమే ఆయనకి పరిశుద్ధ స్థలంగా మార్చబడాలి. ఆమేన్ చెప్పండి. ఎందుకని? అదే దేవుడు ప్రజలతో అంటాడు కదా, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. ఆయన పరిశుద్ధత కలిగిన వాడు కాకపోతే మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమని అనేవాడు కాడు. ఆయన పరిశుద్ధుడు గనక, ఆయన పాపం లేనివాడు గనక, ఆయనలో ఏ దోషం లేనివాడు గనక, ఆయనలో ఏ అతిక్రమములు లేనివాడు గనక, ఆయనలో ఏ నేరారోపణ చేయడానికి అవకాశం లేనివాడు గనక ఆయన మనకు సెలవిస్తున్నాడు, ఇదిగో మీరందరూ కూడా నాలో ఉండేటట్లుగా,
నాతో కూడా జీవించేటట్లుగా ఆత్మ మూలముగా మీరు నాకొక నివాస స్థలముగా కట్టబడాలి. మీరు కట్టబడాలంటే స్థలం కాదు, మీరు కట్టబడాలంటే గోడలు కాదు, మీరు కట్టబడాలంటే ఏదో సంపద ధన ధాన్యాలు వస్తు వాహనాలని కాదు. మీరు కట్టబడాలంటే మీరే దేవునికి పరిశుద్ధత కలిగిన వ్యక్తులుగా మార్చబడాలి. ఆమేన్ చెప్పండి. ఈ రోజున మనలో దేవుడు కోరుకునేది ఏంటంటే ఆస్తిపరుడు అని కాదు. ఈ రోజున దేవుడు మనల్ని చూసేది ఏంటంటే అందగాడు అని కాదు. ఈ రోజున దేవుడు మనల్ని చూసేది ఏంటంటే బలం ఉన్నవాడు అని కాదు. దేవుడు మనలో పరిశుద్ధత కోరుకుంటున్నాడు. ఆ పరిశుద్ధత కలిగిన వారిగా మనము జీవించేటట్లు ప్రభు సహాయం చేయనుగాక. ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలు ప్రజలు అంటున్నాడు, ఇదిగో నేను మీలో నివాసం చేస్తా, మీతో ఉంటా, అయితే మీరు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. అయ్యా, పరిశుద్ధ స్థలం ఎలా ఉంటుంది? ఆ పరిశుద్ధ స్థలం ఎలా కట్టాలంటే మోషేని కొండ మీదకి పిలిచి చెప్తాడు ఇవన్నీ కూడా. ఇదిగో పరలోకంలో ఏ విధంగా ఆలయం ఉందో, ఆ ఆలయంలో ఏ ఏ వస్తువులు ఉన్నాయో, ఆ ఆలయంలో ఏ ఏ వస్తువులు ఏ ఏ ప్రక్కన అమర్చబడి ఉన్నాయో, ఆ విధంగా భూమి మీద నా కొరకు మీరు ఒక స్థలాన్ని సిద్ధపరిచి ఒక ప్రత్యక్షపు గుడారాన్ని సిద్ధపరచాలంటున్నాడు. ఈ రోజున ఆ ప్రత్యక్షపు గుడారం ఒకప్పుడు పరలోకపులో ఉన్నటువంటి ఛాయా చిత్రం. అయితే ఈ రోజున మనము అలాంటి ప్రత్యక్షపు గుడారం ఒకటి వేసుకొని ఆ గుడారంలో నేను దేవుని సందులోకి వెళ్ళొచ్చేసాను అనుకుంటే సరిపోదు. ప్రతిరోజు ఏదో వారానికి ఒకసారి వెళ్ళొచ్చో, లేదా వారంలో 2 సార్లు దేవుని సందుకు వెళ్ళొచ్చు, నేను మందిరానికి వెళ్ళొచ్చాను అనుకుంటే సరిపోదు. ప్రతిరోజు నీ ఇంట్లో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో దేవుని సందులో బలిపీఠాలు కడుతూ నిన్ను నీవు పరిశుద్ధపరచుకునేటట్లుగా ప్రభు సహాయం చేయను గాక. ప్రతిరోజు అండి పరిశుద్ధపరచుకోవాలి. ఏమండి, నేను ప్రతిరోజు స్నానం చేస్తున్నానండి, పరిశుద్ధపరచుకుంటున్నాను అని అనుకుంటే సరిపోదు. స్నానం చేసేది దేహాన్ని శుభ్రం చేసుకోవడానికే. కానీ మన హృదయం పరిశుద్ధంగా ఉండడానికి, ఈ హృదయంలోకి దేవుడి నివాసం ఉండడానికి, ఈ హృదయం దేవునికి ఆలయంగా మార్చబడడానికి నీవు ప్రతిరోజు కూడా ఆయన సన్నిధిలో ఆయన ముఖాన్ని చూసే వ్యక్తిగా మార్చబడుదువుగాక. ఆయన ముఖ దర్శనాన్ని చేసే వ్యక్తిగా నీవు మార్చబడుదువుగాక. ఆయనలో ఉన్నటువంటి రూపాంతరం నీలో ప్రత్యక్షపరచబడేటట్లుగా నీ ముఖ రూపం మార్చబడాలి, నీ పద్ధతులు మార్చబడాలి, నీలో ఉన్నటువంటి ఆలోచనలు మార్చబడాలి. నిన్ను నీవే పరిశుద్ధపరచుకునే వ్యక్తిగా నీవు మార్చబడుదువుగాక. ఒక్క మాట మీకు జ్ఞాపకం చేయనా, నేను పరిశుద్ధుడును అని చెప్పుకుంటాం. పక్కకు వెళ్ళి నోటుకొచ్చిన మాటలు మాట్లాడితే పరిశుద్ధత ఎలా ఉంటుంది? నేను పరిశుద్ధుడును అంటాం, ఇక్కడ ప్రార్థన చేస్తాం, ఒకవేళ ఫోన్లో సినిమా చూస్తాం. పరిశుద్ధత ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు కోరుకునేది మనుషులో కనబడే పై రూపం కాదు, పరిశుద్ధులుగా నీవు నేను మార్చబడాలని కోరుకుంటున్నాడు. ఈ పరిశుద్ధత ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందో ఎన్నో సార్లు మనం విన్నాం. నేను వాటిలన్నింటినీ వివరించట్లేదు. కానీ మనము పరిశుద్ధత కలిగి జీవిస్తే, పరిశుద్ధత కలిగి మనం బ్రతికితే, మన మాటలో పరిశుద్ధత, మన చూపులో పరిశుద్ధత, మన నడకలో పరిశుద్ధత, మన ప్రవర్తనలో పరిశుద్ధత, మనం చేసే ప్రార్థనలో కూడా పరిశుద్ధత ఉండాలండి. అందుకే కదా హృదయం అంతా కూడా కల్మషంతో నింపుకొని ఆయన వైపు చేతులెత్తి ప్రార్థన చేసిన ఆయన అంటాడు, నేను నీ మనవిని వినను అంటాడు. ఈ రోజున పరిశుద్ధత లేకుండా ఒక చోట రాయబడింది, ఎవడు ప్రభువుని చూడలేడు. పరిశుద్ధుడే ఆయన చూస్తాడు, పరిశుద్ధుడే ఆయనతో మాట్లాడతాడు, పరిశుద్ధుడే ఆయనతో కలిసి జీవిస్తాడు. ఈ రోజున అట్టి పరిశుద్ధత కలిగిన వ్యక్తులుగా మనము ఆయన కొరకు నివాస స్థలము కట్టబడే వ్యక్తులుగా మనము మార్చబడుదుము గాక. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఎన్నో మాటలు దేవుడు మనసులో పెడతాడు. కానీ ఇదిగో కొద్ది మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నా. పరిశుద్ధత కలిగి మనం జీవించాలి. ఎందుకో తెలుసా? ఈ లోకంలో నేను గొప్పవాడిని, గొప్పదాన్ని అనిపించుకోవడానికి కాదండి, ప్రభు చేత కట్టబడే వారిగా మనం పరిశుద్ధులుగా మార్చబడుదుము గాక. దేవునికి నివాస స్థలముగా మనల్ని చూసిన వాళ్ళు అనాలంట, నేను పరిశుద్ధుడని మనం చెప్పక్కర్లా, మన ముఖం చూడగానే వారు చెప్పాలంట, దేవుని ఎరగని వారైనా సరే వీరు పరిశుద్ధులని. ఆమె చెప్పండి. వారి ముఖం చూడగానే చెప్పాలంట, వీరు పరిశుద్ధులని. ఆ విధంగా భక్తి చేసి, ఆ విధంగా దేవునిలో జీవించి, ఆ విధంగా ఆత్మ మూలముగా దేవునిలో ఐక్యపడి కట్టబడేటట్లుగా మన పరిశుద్ధత జీవితాన్ని కాపాడుకునే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దావీదు అంటాడు కదా ఒక చోట, అయ్యా నేను కూర్చోవడం నీకు తెలుసు, 139వ కీర్తనలో, నేను లేవడం నీకు తెలుసు, నేను పడుకోవడం నీకు తెలుసు, నేను నడవడం నీకు తెలుసు అయ్యా. ఒకవేళ పాతాళానికి వెళ్దాం అనుకున్నానా, అక్కడకు కూడా నీవు వస్తున్నావయ్యా. శ్రమల్లో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, కన్నీళ్ళలో ఉన్నాను అనుకుంటున్నారేమో, గాఢాంధకారమైనా సరే ప్రభు నీతో అక్కడ ఉంటాడు. ఆమె చెప్పండి. కీర్తన అదే దావీదు అంటాడు కదా 23వ కీర్తనలో, నేను గాఢాంధకారంలో ఉన్నా సరే నీవు అక్కడికి వచ్చావయ్యా. నేను గాఢాంధకారాన్ని భయపడను. ఈ రోజున గాఢాంధకారం, ఒక మాట చెప్పిన, కటిక చీకటి.
ఎంతటి కటిక చీకటైనా, ఎలాంటి దారిలేని పరిస్థితులైనా నీవు భయపడక్కర్లేదు. ఆమెన్ చెప్పండి. నీవెందుకో తెలుసా భయపడక్కర్లేంది? దేవుని కొరకు నివాస స్థలముగా నీవు కట్టబడేవానిగా ఉంటే, ఆయనలో కూడా ఆయన కొరకు జీవించేవానిగా ఉంటే, పరిశుద్ధత కలిగిన వ్యక్తిగా నీవు ఉంటే, నీవు ఎక్కడ ఎన్నడూ దేనికి నీవు భయపడనక్కర్లేదు. ఆమెన్ చెప్పండి. గాఢాంధకారం వచ్చిందా? శ్రమలు వచ్చాయా? కష్టాలు వచ్చాయా? ఒకే ఒక్క మాట అంటావు, నా దేవుడు నా పక్షమై ఉండగా నాకు విరోధి ఎవడు? నా దేవుడు నా పక్షమే ఉండగా ఇవి నన్నేం చేస్తాయి? నా దేవుడు నా పక్షమే ఉండగా ఈ సమస్యలు, ఈ కన్నీళ్లు, ఈ బాధలు, ఈ ఇరుకులు, ఇబ్బందులు, ఈ అప్పులు, ఈ రోగాలు నన్నేం చేయగలుగుతాయి? ఈ రోజున పరిశుద్ధతే ప్రభువులో ఉన్న వారికి అలంకరణ. ఈ రోజున అట్టి పరిశుద్ధత కలిగి జీవించే వారిగా మీరు మీ కుటుంబాలు మార్చబడును గాక. ఈ రోజున పరిశుద్ధత కలిగి ఉండాలి. నేను వారిలో నివాసం చేసేటట్లుగా నా కొరకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించాలంటే నీవే ఆయనకు ఒక పరిశుద్ధ స్థలంగా మార్చబడాలి. దేవుని ఆలయంగా కట్టబడడానికి ముందు ఒక స్థలం కావాలి. ఆ స్థలము నీవే దేవునికి పరిశుద్ధ స్థలముగా మార్చబడుదువుగాక. నీవే దేవునికి పరిశుద్ధ స్థలముగా కట్టబడుదువుగాక. నీవే దేవునిలో పరిశుద్ధ స్థలముగా కట్టబడితే నిన్ను చూసిన వాళ్ళు అందరూ అంటారంట, ఒకప్పుడు ఈ స్థలం ఎవరికి పనికిరాదు అనుకున్నామే, ఒకప్పుడు ఈ స్థలం దేనికి ఉపయోగపడదు అనుకున్నామే, పరిశుద్ధ స్థలంగా కట్టబడిందే. ఒకప్పుడు ఎవరికి ఉపయోగకరంగా లేవు మనం, ఒకప్పుడు ఎవరి కొరకు ప్రార్థించేవారిగా లేవు మనం. కానీ ఆ పరిశుద్ధ స్థలముగా మార్చబడిన తర్వాత ప్రార్థనలో మార్పు వస్తుంది, మాటలో మార్పు వస్తుంది, చూపులో మార్పు వస్తుంది, ఆలోచనలో మార్పు వస్తుంది. అప్పుడు అంటారు అందరూ, ఒకప్పుడు ఈ స్థలమంతా చెత్త స్థలం అనుకున్నామే, ఈ స్థలమంతా ఎవరికి పనికిరాదు, ఇది నిరాకరించబడిన స్థలం, ఇది చెత్త కుప్ప అనుకున్నామే, కానీ ఈ స్థలం ఎలా పరిశుద్ధ స్థలంగా మార్చబడింది అని నిన్ను చూసి ప్రజలు సాక్ష్యం చెప్పేటట్లుగా నీవు దేవునికి పరిశుద్ధ స్థలముగా కట్టబడుదువుగాక. నీ హృదయంలో దేవుడు నివాసం చేసేటట్లుగా ప్రతిరోజట హృదయం అనే తలుపు దగ్గర దేవుడు తడుతుంటాడు. ఎందుకని? దీని గడి లోపల ఉంటుంది, బయట ఉంటే ఆయన ఎప్పటికప్పుడు తీసుకుని వచ్చేవాడే. హృదయమైన తలుపులోకి నీవు ఆయన ఆహ్వానించగలిగితే, ఆయన్ని చేర్చుకోగలిగితే నీవు పరిశుద్ధ స్థలముగా మారబోతున్నావు. అందుకే పెద్దలు పాట రాశారు, ఎన్నోసార్లు చెప్పాను కదా మీకు. హృదయంలో ప్రతిరోజు కూడా ఆయన మనల్ని తడుతున్నప్పుడు ఆయనలో మనము ఐక్యపడేటట్లుగా ఆయనను మనలోకి ఆహ్వానించుకొని మన హృదయంలో ఆయనని కొలువు ఉండేటట్లుగా మనము పరిశుద్ధ స్థలంగా మార్చబడేట్లుగా ప్రభువు సహాయం చేయనుగాక. మరొక మాట మీకు చూపిస్తాను చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయనకు ప్రజలయుందురు. అప్పుడు దేవుడు వారికి తానే దేవుడై ఉండి వారికి తోడై ఉండబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు? ఎలా దేవుడు తోడుగా ఉంటాడంటే, మూలవాక్యం మనం వింటున్నాం, మనము దేవునిలో కూడా ఐక్యపడాలి, ఆయనతో కూడా కలిసి ఆయనతో కూడా జీవిస్తూ ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలముగా మనం కట్టబడాలి. కట్టబడడానికి ఎలా ఉండాలో తెలుసా? మొట్టమొదటి మనలో ఏముండాలి? అందరు చెప్పండి. మనమే పరిశుద్ధ స్థలమే ఉండాలి. ఎందుకు? ఆయన మనలో నివాసం ఉండాలంటే ఒక పరిశుద్ధ భూమి కావాలి. ఆయన మనలో నివాసం ఉండాలంటే ఒక పరిశుద్ధ స్థలం ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేసినంతసేపు మేఘంతో కనెక్ట్ అయి ఉండేవాళ్ళు. ఆ మేఘం కదిలిందా, ప్రత్యక్షపు గుడారం మళ్ళీ ఆ తాళ్ళన్నీ చుట్టుకొని, ఆ తెరలన్నీ చుట్టుకొని, మరలా వాటన్నిటిని మోసుకొని, యాజకులేమో మందసాన్ని భుజాల మీద మోసుకొని ప్రయాణం మొదలుపెట్టేవాళ్ళు. ఎక్కడ మరలా మేఘం ఆగుతుందో, మేఘం ఆగిన స్థలం మరలా ప్రత్యక్ష గుడారం వేసేవాళ్ళు. ప్రత్యక్షపు గుడారం మధ్యలో ఉండేది. పాళెమంతా కూడా గోత్రాలుగా ప్రజలందరూ కూడా అక్కడ నివాసం ఉండేవాళ్ళు. ఈ రోజున పరిశుద్ధ స్థలం ఉన్న చోట ప్రజలుగా ఉన్న మనము పరిశుద్ధ స్థలంగా ఉంటే మన ద్వారా అనేకులు దేవుని వైపు ఆకర్షించబడి, దేవుని వైపు తిప్పబడి, దేవునిలో అంటుకట్టబడి ఆయన కొరకు జీవించే వారిగా ప్రజలు మార్చబడుదురుగాక. ఈ రోజున మనలో ఆయనకు మనం పరిశుద్ధ స్థలంగా కట్టబడాలంటే మొట్టమొదటిది మనలో పరిశుద్ధత అనేది ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఆ పరిశుద్ధత కలిగిన మనం ఆయనకు నివాస స్థలముగా మనము కట్టబడతాం. ఆ పరిశుద్ధత కలిగిన మనం
దేవునికి మందిరంగా కట్టబడతాం, ఆలయంగా కట్టబడతాం. ఇక్కడ రెండో మాట మనం చదివాము, అక్కడ మాట మరొకసారి చదవండమ్మా. ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉంటాడు, వారు ఆయనకు ప్రజలై ఉంటాడు. ఆయనతో ఉన్న ప్రజలందరిని చూసిన వారు అంటారు, దేవుడు వారికి తోడై ఉండి వారికి తోడై ఉన్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ మాట మీకు అర్థమయ్యే విధంగా నేను ఒక మాట చెప్తాను. ఇక్కడ మనం చదివిన మాటలో దేవుని నివాసం ఎవరితో ఉందంట? అందరు చెప్పండి. మనుషులతో ఉంది. అయితే దేవుడు అక్కడ రాసిన మాట వారితో కాపురం ఉండును అంటే కొన్ని ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు కొన్ని పదాలు అలా అమర్చబడ్డాయి. అదేదో తప్పుగా మనం భావించడం కాదు. కాపురం ఉండడం అంటే లోకంలో జరుగుతున్నటువంటి సంసారం, కాపురం వీటి గురించి కాదు. మనము ప్రతిరోజు కూడా దేవుడు మనతో ఉన్నప్పుడట మనము ఆయనతో సహవాసం చేసేవారిగా మార్చబడాలి. మనం ఆయనతో కట్టబడాలంటే మొదటిది పరిశుద్ధత ఉండాలి, రెండోది మనం ఆయనతో సహవాసం చేసేవారిగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. సహవాసం అంటే ఎప్పుడు చేస్తాం? ఎప్పుడండి? నేను ప్రతి ఆదివారం చేస్తానండి సహవాసం. నేనండి ప్రత్యేక ప్రార్థన పెట్టినప్పుడు సహవాసం చేస్తానండి. నేనండి ప్రత్యేక కూడికలు పెట్టినప్పుడు సహవాసం చేస్తానండి. అలా చేస్తే సరిపోద్దా? సహవాసం ఎలా ఉండాలో తెలుసా? ఒక స్నేహితుడు మాట్లాడుకుంటే ఎలా ఉంటారు? ఒక పూట ఫోన్ రాలేదా ఆశ్చర్యపడిపోతారు, ఎంతగా ఇంకా ఫోన్ రాలేదేంటి అని ఎదురు చూస్తారా చూడరా? చెప్పండి. భర్త డ్యూటీ నుంచి రావడం లేట్ అయింది, ఎదురు చూస్తారా చూడరా? పిల్లలు స్కూల్ నుంచి రావడం లేట్ అయింది, వాళ్ళ కోసం ఎదురు చూస్తారా? గుమ్మం దగ్గర ఉండి చూడరా? అంటే దేనికి? మన పిల్లలు యజమాని రావడం ఆలస్యమైతే అంత కంగారు పడుతున్నామే, ఏ రోజైనా ప్రభుతో సహవాసం చేస్తూ ఈరోజు నేను ప్రభుతో మాట్లాడానా లేదా, ఈరోజు ప్రభును కలుసుకున్నానా లేదా, ఈరోజు ఆయనతో నేను ముచ్చటించాను లేదా, ఏ రోజైనా అనుకుంటున్నామా? సహవాసం చెయ్యాలి ప్రతిరోజు. ఈ సమయాన్ని నేను ప్రార్థన చేసుకోవాలి కదా, ప్రార్థన సమయం నేను దొంగిలించకూడదు, ఆ ప్రార్థన సమయం నేను ప్రార్థన చేసుకోవాలని మనం ఆయన సందులో బలిపీఠాలు కట్టాలండి. ఆయనతో సహవాసం చెయ్యాలి, ఆయనతో అంటు కట్టబడాలి. అప్పుడు కదా మనం ఆయనకు పరిశుద్ధ స్థలముగా మార్చబడతాం, అప్పుడు కదా మనం దేవునికి ఆలయంగా కట్టబడతాం. ఈ రోజున అట్టి విధంగా కట్టబడే ధన్యత, ఆ విధంగా జీవించే భాగ్యం ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఈ రోజున ప్రతి ఇంట్లో ఆయనతో సహవాసం చేసేవారు లేపబడాలి, ప్రతి వ్యక్తిలో ఆయనతో సహవాసం చేసేవారు లేపబడాలి. ఎందుకని? ఆయనకేదో లాభం వచ్చింది, ఏదో ఆయన మీరు సహవాసం చేయకపోతే, మనం సహవాసం చేయకపోతే ఆయనకి జరగదని కాదు. ప్రతిరోజు ప్రతి క్షణం ఆయనతో మనం సహవాసం చేయడం ద్వారా. చేతిలో ఫోన్ ఉంటుందా? కాసేపు ఎవరు ఫోన్ రాకపోయినా వచ్చింది లేదని చూసుకోమా? చెప్పరేమండి? ఎవరైనా చూసుకోమా? అలాగా కనీసం టైం చూస్తాకైనా ఆన్ చేస్తామా? తర్వాత మెసేజ్ అని వచ్చిందా, ఫోన్ ఎవరైనా చేసేది, ఎంతవరకు ఏ ఫోన్ నాకు రాలేదా అని చెప్పి ఎవరైనా చేసుంటారేమో, నేను చూడలేదేమో అనుకుని నేను వెతుక్కుంటాం కదా. అలాగే ప్రతిరోజు అంటే ఆయనతో సహవాసం చేసే మనం ఈరోజు దేవుడు నాకు ఏ మాట సెలవిస్తాడు, ఈరోజు దేవుడు నాకు ఏ మాట ద్వారా దర్శిస్తాడు, ప్రార్థనలో దర్శనంలో ఏం చూపిస్తాడు, ప్రార్థన చేసుకున్నప్పుడు దర్శనంలో నాకు ఏం తెలియజేస్తాడు, ఎవరి కొరకు ప్రార్థన చేయమంటాడు, ఏ కుటుంబం కొరకు ప్రార్థన చేయమంటాడు అని ప్రతిరోజట ఆయనతో సహవాసం మనం చేస్తూ ఉంటే, ఆ సహవాసం చేస్తున్న మనతో ఆయన మాట్లాడడం మొదలు పెడతాడు. ఆదాము హవ్వలు ఆయనతో సహవాసం చేసినంతసేపు చల్లపూట వేళ దిగొచ్చేవాడు, వాళ్ళతో ముచ్చటించేవాడు. సహవాసం దూరమైంది, ఎడబాటు వచ్చింది. ఎక్కడ? వినకూడని స్వరం వింది, చేయకూడని పని చేసింది, మహిమ దేహాన్ని పోగొట్టుకున్నారండి. అక్కడ మొదలైంది పతనం. ఏదైనా తోటలో దేవుడు అన్నిటినీ కలుగజేస్తే సహవాసం చేయాల్సిన దేవునితో సహవాసం చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా? అపవాది వచ్చి కూర్చుంటాడు. సహవాసం చేయాల్సిన దేవునితో సహవాసం మానితే ఏమవుతుందో తెలుసా? దుష్టుడు పెత్తనం చేయడం చలాయిస్తాడు. ఈ రోజున ఆయనతో సహవాసం చేసే గుంపులో నీ కుటుంబం మార్చబడునుగాక, ఆయనతో సహవాసం చేసే వారిలో నీ ఇల్లు మార్చబడునుగాక, ఆయనతో సహవాసం చేసేటట్లుగా నీ కుటుంబం, నీ బిడ్డలు, మీ కుటుంబంలో ఉన్న వారందరూ కూడా ఆయనతో సహవాసం చేసేటట్లుగా ప్రభు దిద్దునుగాక. అలా మార్చబడేటట్లుగా మన కుటుంబం ప్రతిరోజు సహవాసం చేయాలండి. ఆ విధంగా సహవాసం చేస్తే, సహవాసం అంటే లోక స్నేహాల గురించి నేను చెప్పట్లేదండి. సహవాసం అంటే ఇదిగో సహవాసం చేయమన్నాడు కదా అని చెప్పి అందరితో సహవాసం కాదండి. మన సహవాసం ఎవరితో తెలుసా? మహిమ కలిగిన దేవునితో మన సహవాసం. ఆమేన్ చెప్పండి.
సమయం దొరికినప్పుడల్లా ఇదిగో ఈ సమయాన్ని నేను వృధా చేసుకోకూడదని ఆయనతో సహవాసం చేయాలండి. ఒక మాట చెప్పనా, మేము అక్కడ బయలుదేరతామా 1000 స్తుతులు నేను చెప్పింది ఒకటి ఉంటుంది, అది నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఆ బ్లూటూత్ పెట్టుకొని అక్కడ 1000 స్తుతులు స్టార్ట్ చేస్తా. వాస్తవానికి అది గంటకి 1000 అవుతాయి. అయితే నేనేం చేస్తాను కొంచెం స్పీడ్లో పెట్టుకొని అరగంటలో కనీసం 35-40 నిమిషాల్లో ఆ 1000 స్తుతులు అయ్యేటట్లుగా చెప్పుకుంటూ వస్తా. ఈరోజు ఇక్కడికి వచ్చేసరికి ఎన్ని స్తుతులు అయినా తెలుసా? 2000 పూర్తయిన తర్వాత ఒక చోట ఆగే మేము అక్కడ కొన్ని మరలా చెప్పిన కొన్ని పోయినాయి. అయితే ఇంచుమించు 2500 పైనే అయినాయి, 3000 లోపు అయినాయి. ఎందుకని నీ మాట నేను ఏదో గొప్పవాడని చెప్పట్లేదు. దేవునితో మనం సహవాసం చేస్తున్నప్పుడు ఆ సహవాసం చేసే ప్రక్రియలోనంట ప్రమాదాలను దేవుడు తప్పిస్తాడు. చెప్పండి ఆమేన్ చెప్పండి. ఆయనతో సహవాసం చేసేవారిని ఎప్పుడు కూడా ఆయన దూతలు కావలిగా ఉంటాయి. ఆయనతో సహవాసం చేసేవారి చుట్టూ ఆయన అగ్ని ప్రాకారం ఉంటుంది. ఆమేన్ చెప్పండి. ఒక్క మాట మీకు అర్థమయ్యేదో మాట చెప్పనా, ఆయన స్తుతించే వారి చుట్టూ అంట నిత్యం ఆయన ఒక్క క్షణం కూడా దాటి అవతలకు వెళ్ళంటండి. ఈ రోజున మనం సహవాసం చేస్తే ఆయనలో అంటు కట్టబడితే మనం ఆయనకి నివాస స్థలముగా మనం కట్టబడబోతున్నాం. ఈ రోజు ఇక్కడ ఇంతమందిగా కూడుకున్నాం కదా, ఇంతమందిగా కూడుకున్న మనందరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? మనము పరిశుద్ధత కలిగి ఆయనకు పరిశుద్ధ స్థలము నిర్మించే వారిగా మార్చబడాలి. మనము ఎల్లప్పుడూ పిల్లలతో కుటుంబంతో సహవాసం చేస్తాం, తప్పు కాదు, అది నేను తప్పు అనట్లేదండి. కానీ సమయం దొరికినప్పుడల్లా దేవునితో సహవాసం చేసే గుంపులో నీవు మార్చబడదు గాక. అక్కడ రాస్తుంది కదా, ఆయనతో సహవాసం చేసేవారికి ఆయనే దేవుడై ఉంటాడు, వారికి తోడై ఉంటాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున నీ కుటుంబానికి తోడై ఉండాలన్నా, దేవుడు నీ కుటుంబాన్ని నిత్యం కూడా ఆయన రెక్కల నీడలు భద్రపరచాలన్నా మొట్టమొదటిగా నీవు కుటుంబంలో ఉన్న స్త్రీ చాలా ప్రాముఖ్యమైనదండి. ఇంట్లో స్త్రీ ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనది మీకు తెలుసా? ఆ స్త్రీ చేసే ప్రార్థన ఒకవేళ భర్త ప్రార్థన చేయకపోవచ్చండి, అసలు ప్రార్థనకి రాకపోవచ్చు. ఒకవేళ ప్రార్థనకు వచ్చినా ఒకవేళ ఇంకా దేవునిలో పూర్తిగా కట్టబడకపోవచ్చు. అయినా ఆ స్త్రీ చేసే ప్రార్థన ద్వారా కుటుంబం అంతా కూడా దేవుని రెక్కల నీడలో కాపాడబడుతుంది. ఈ రోజున ఆ స్త్రీ దేవునితో సహవాసం చేస్తే, ఆ సహవాసం చేసిన దేవునితో సహవాసం చేసిన ఆ సహవాసం దేవుడు విడిచిపెడతాడు ఆ కుటుంబాన్ని. సహవాసం దూరం ఏమైంది చెప్పాను కదా, పతనం వచ్చింది, మహిమ దేహం పోయింది. తోటలో వచ్చినటువంటి ఆ వృక్ష ఫలాలు వాటంతటిగా అవి పండి కష్టపడకోకుండా పండిన వాటిని తినేవాళ్ళు ఏమైందో తెలుసా? చెమట పట్టే పరిస్థితి వచ్చింది. వాళ్ళు సేద్యపరుచుకొని కష్టార్జితమైన పంటని పండించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. దాని ద్వారా ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేయడం తెలుసా, మహిమ పోయి దేవుని రక్షణ ఇచ్చిన రక్షణ భాగ్యం పోవడం వలన మరలా ఆయన కోసం మన కోసం సహవాసం చేయడానికి ఈ భూమి మీదకి వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, అవమానాలు పొందాడు, హింసలు పొందాడు, ఎన్నో రీతిలో మన కోసం నలగగొట్టబడ్డాడు. ఇదిగో ఈయన పశువుల తొట్లో పుట్టాడండి, పేదరికం అని అనుకుంటున్నాం. ఆయన 3 మేకులు తీసుకోలేకపోయాడండి, ఆయనే మనం రక్షిస్తాడు అని అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా, ఆయనతో నీవు సహవాసం చేయగలిగితే, ఆయన కొరకు నీవు పరిశుద్ధత కలిగి పరిశుద్ధ స్థలాన్ని నిర్మించగలిగితే, నీవు ఇప్పుడు ఎవరికి పనికిరాని ఒక ఇటుక ముక్కవై ఉండొచ్చు, ఎవరికి పనికిరాని ఒక రాయివై ఉండొచ్చు. కానీ ఆయనతో నీవు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించగలిగితే, ఆయనలో నీవు పరిశుద్ధత కలిగి జీవించగలిగితే, ఆయనలో నీవు సహవాసం చేయగలిగితే, నీవు దేవుని ఆలయముగా కట్టబడబోతున్నావు. ఆ కట్టబడే గుంపులో నీ పేరు పెట్టబడునుగాక. ఆ విధంగా ప్రభు మనల్ని జీవించాలండి, అది దీవించాలి. ఆ విధంగా మనం బ్రతికేలాగా ప్రభు మార్గాల సరళం చేయాలి. ఎన్నో మాటలు ఉన్నాయి. మరొక మాట, చివరి మాట మీకు చూపించి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం, అక్కడ రాయబడిన మాట 24వ వచనం కూడా చూడండి. చివరిగా మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. జగత్తు జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని, ఎవరెవరికి ప్రభు అయినాడంటే ఆయన సమస్తమును నిర్మించాడు. జగత్తును అందలి ఉన్న వాటిని అన్నిటినీ, ఆకాశమును భూమిని నిర్మించినటువంటి నిర్మాణకుడైనటువంటి వాటికి ప్రభు అయి ఉన్న దేవుడు, అంటే మనుష్యుల చేతులతో చేసిన ఆలయములలో ఆయన నివాసం చేయడు. ఆమెను చెప్పండి. ఎందుకని? మరి మనందరం మందిరానికి వెళ్తున్నాం కదా, మనుషుల చేతులతో కట్టినవేగా గోళ్ళు,
మనుషుల చేతులతో కట్టినవేగా రేకులు, మనుషుల చేతిలో చేసినవే కదా స్లాబులు. మరి ఆయన ఎందుకని వీటిలో హస్తకృతములైన మనుషుల చేతులతో చేసిన వాటిలో నివాసం ఉండను అని ఖచ్చితంగా చెప్తున్నాడు తెలుసా? ఆయన కట్టిన కట్టడంలో లేడు. నీవే దేవునికి ఆలయంగా మార్చబడ్డావు. నీలో ఆయన నివాసం ఉండబోతున్నాడు. ఈ భూమిని సృజించిన వాడు, నిర్మాణకుడై ఉన్నవాడు, సృష్టికర్త అయి ఉన్నవాడు, సర్వలోకానికి రక్షకుడై ఉన్నవాడు, సర్వలోకానికి చక్రవర్తి అయి ఉన్నవాడు, ఆయన మాట ద్వారా శూన్యంలో ఉన్న భూమిని లేపి సృజించి ఇదిగో ఈ గాలిలో వేలాడని వేలాడదీసిన వాడు ఈ రోజున అంటున్నాడు, నేను హస్తకృతములతో మనుషుల చేతులతో చేసిన దాంట్లో నేను నిర్మాణంగా ఉన్నవాడిని కాదు. నేను నీ హృదయంలో ఉంటాను, నీలో జీవిస్తా, నీలో నివాసం ఉంటే. ఎందుకో తెలుసా? మూలవాక్యం మనం విన్నాం కదా, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై మీరు కట్టబడబోచున్నారు. గట్టిగా ఆమెను చెప్పండి. ఈ రోజున మనం ఎవరో తెలుసా? కట్టబడబోతున్నాం. మన కొరకు ఒక స్థలాన్ని దేవుడు నిర్మించాడు. ఆ స్థలంలో మనం కట్టబడబోతున్నాం పరిశుద్ధత కలిగి. ఆ స్థలంలో మనం కట్టబడబోతున్నాం ఆయనతో సహవాసం కలిగి. ఆ స్థలంలో మనం కట్టబడబోతున్నాం. చివరిగా ఇది ఏంటో మీకు అర్థమేంటో చెప్పనా? ప్రతి విషయంలో ఆయన మీద మనం ఆధారపడాలి. ఆధారపడతాం అంటే తండ్రి మీద బిడ్డలు ఆధారపడతారు, భర్త మీద భార్య ఆధారపడుతుంది, యజమాని మీద దాసుడు ఆధారపడతాడు. అయితే ఈ రోజున మనం సృష్టికర్త మీద మనం ఆధారపడగలిగితే ఈ లోకంలో కట్టడాలు కాదు, మన కోసం పునాదులు కలిగిన పట్టణంలో మనం కట్టడాలు కట్టిన వారిగా మార్చబోతున్నాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మనము ఆధారపడాలి, ఆయన మీద సహవాసం చేయాలి ఆయనతో. ఆయనలో ప్రతిరోజు పరిశుద్ధ స్థలముగా పరిశుద్ధత కలిగి మనము కట్టబడేట్లుగా ప్రభువు సహాయం చేయనుగాక. మూలవాక్యం మనం విన్నాం కదా, ఆయనలో మీరు కూడా. ఈ మాట మీరు మర్చిపోవద్దు. ఆయనలో మీరు కూడా అంటే మనందరం ఆత్మ మూలముగానే దేవునికి నివాస స్థలమై మనం కట్టబడబోతున్నాం. ఈ మాటలు విన్న మీరు ఈ మాటలు మనసులో పెట్టుకోండి. మొట్టమొదటి దానికి మనం నివాస స్థలముగా కట్టబడాలంటే మనలో పరిశుద్ధత ఉండాలి. రెండోది, మనం నివాస స్థలముగా కట్టబడాలంటే మనము ఆయనతో సహవాసం చేయాలి. మూడోది, మనం పరిశుద్ధ స్థలముగా కట్టబడాలంటే ఏముండాలి తెలుసు? మనం ఎలా ఉండాలి? ఆయన మీద మనం ఆధారపడాలి. లోకం మీద ఆధారపడతాం, ఎవరెవరు ఏమిస్తారా అని చూసేవారికి ఆధారపడుతుంటాం. ఏం అవసరం లేదు, ఆ పూటకు తినడానికి లేకపోయినా సరే ఎవరి మీద ఆధారపడొద్దండి, ఆయన మీద ఆధారపడండి. ఒకవేళ ఆరోగ్యం కలగట్లేదు, ఎన్ని మందులు మింగుతున్నా ఏ డాక్టర్ల మీద ఆధారపడక్కర్లా, ఆయన మీద ఆధారపడండి. పిల్లల మాట వినట్లేదా, పిల్లల్ని ఏం అనవసరంలా, ఆయన మీద ఆధారపడండి. కష్టపడుతున్నారు, అప్పులు తీరట్లేదా, ఎందుకని నాకు తలరాత అని అనుకోకండి, ఆయన మీద ఏమవ్వాలి? ఆధారపడండి. ఏ సమస్య వచ్చినా సరే ఈ మాట దగ్గరికి రండి. మొట్టమొదటి మీరు ఆయన మీద ఆధారపడండి. ఆయన మీ ప్రతి అవసరతను తీరుస్తాడు, మిమ్మల్ని కడతాడు, మిమ్మల్ని పరలోక రాజ్య వారసులుగా మారుస్తాడు. మీరు ఆలయంగా కట్టబడితే మిమ్మల్ని చూసిన వాళ్ళందరూ ఒకప్పుడు అన్నారు, ఇదిగో వీళ్ళ బ్రతుక అని. కానీ మరొకసారి మిమ్మల్ని చూసిన వాళ్ళు అంటారు, వీళ్ళు దేవుని ఆలయం, వీళ్ళు దేవుని ఆలయంగా కట్టబడ్డారు. ఆ విధంగా కట్టబడేట్లు ప్రభు మనల్ని నిర్మించునుగాక, నిర్మాణకుడైన దేవుడు మనల్ని నడిపించునుగాక. ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా ఇంతవరకు ఈ మాటలు విన్న మన జీవితాల్లో ఒక్క క్షణం ఒక చిన్న తీర్మానంతో, అయ్యా నేను ఇంతవరకు వాళ్ళకి వీళ్ళకి అడ్డుండి ఆ మధ్యలో మధ్యవర్తిగా ఉండి కట్టబడ్డానయ్యా, దానివల్ల నష్టపోయానయ్యా. కానీ ఈరోజు నుంచి నేను నీకు నివాస స్థలముగా కట్టబడ్డానికి నేను సిద్ధపడతానయ్యా, నేను ఆ విధంగా మార్చబడతానయ్యా, నన్ను నడిపించబా, నన్ను బలపరచబా అన్నవాళ్ళు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ మోకరించలేక వీలు లేని వాళ్ళు నిలబడండి, తప్పేం కాదు. మోకరించండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. ఎవరికి వాళ్ళు ఒక క్షణం ఆయన సందులో ప్రార్థన చేసుకోండి. ఆయనలో మీరు కూడా దేవునికి నివాస స్థలమై ఉండేవారిగా కట్టబడబోతున్నారు. దేవుడు మనం కట్టబడాలంటే మన దగ్గర వెండి బంగారాలు కోరుకోవట్లా, మన దగ్గర ఉన్న ధనధాన్యాలు కోరుకోవట్లా, మన దగ్గర ఉన్న ఆస్తిపాస్తులు కోరుకోవట్లా. ఆయన పరిశుద్ధ స్థలాన్ని కోరుకుంటున్నాడు. ఆ పరిశుద్ధత కలిగిన వారికి మనం ఉండాలి. నేను వారిలో నివసించినట్లుగా వారే నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. ఈ రోజున ప్రభువు నీలో ఉండాలన్నా నాలో ఉండాలన్నా మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి. హృదయం అంతా ద్వేషాలు కలహాలు ఉంటే మార్కు సువార్త 7లో కనపడుతుంది కదా,
గలతీ పత్రిక 5వ అధ్యాయంలో మనకు కనబడుతుంది కదా, శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవని. దేహంలో ఇవన్నీ ఉండి నేను ప్రభువును చూడాలి, నేను పరిశుద్ధ స్థలంగా కట్టబడాలంటే ఏమాత్రం ఉపయోగం లేదు. మనలో ఉన్నవన్నీ తొలగించబడాలి. మన నోటి మాట ఆయన్ని స్తుతించే మాటగా ఉండాలి. ఒకే నోట నుంచి ఆశీర్వాదం, ఒకే నోట నుంచి శాపవచనాలు వస్తున్నాయి అని యాకోబు పత్రికలో కనబడుతుంది కదా. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం పరిశుద్ధ స్థలముగా కట్టబడే వారిగా మనము మార్చబడాలి. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. నేను పరిశుద్ధ స్థలంగా కట్టబడతానయ్యా, ఆ విధంగా నన్ను మార్చు అంటే ఒక చిన్న ప్రార్థన. మూలరాయి నీవైయుండగా అపోస్తులుల పునాది మీద నిత్య నివాసముగా కట్టబడుటకు ఆత్మాభిషేకము అనుగ్రహించితివి. నిత్య నివాసముగా కట్టబడుటకు ఆత్మాభిషేకము అనుగ్రహించితివి. మూలరాయి నీవైయుండగా అపోస్తులుల పునాది మీద, మూలరాయి నీవైయుండగా అపోస్తులుల పునాది మీద నిత్య నివాసముగా కట్టబడుటకై ఆత్మాభిషేకము అనుగ్రహించితివి. నిత్య నివాసముగా కట్టబడుటకై ఆత్మాభిషేకము అనుగ్రహించితివి. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా, ప్రణుతింతును నిన్నే ఆశ తీరా. ప్రాణేశ్వర ప్రభు కుమారా, పిడుగులు విసిరే మెరుపుల వంటి శత్రువులు నాకు ఎదురై నిలిచిన, పిడుగులు విసిరే మెరుపుల వంటి శత్రువులు నాకు ఎదురై నిల్చిన, నాకు విరోధము గారూపించిన ఏ ఆయుధము వర్ధిల్లలేదే. నాకు విరోధము గారూపించిన ఏ ఆయుధము వర్ధిల్లలేదే. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా, ప్రణుతింతును నిన్నే ఆశ తీరా. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా, కమనీయమైన నీ దర్శనము కలనైనాను మెలకువనైనా. కమనీయమైన నీ దర్శనము కలనైనాను మెలకువనైనా. కనబడినానా ఆశలు తీరవే, కనిపెట్టుచుంటిని కడబుర ధ్వనికై. కనబడినానా ఆశలు తీరవే, కడబుర ధ్వనికై. కమనీయమైన నీ దర్శనము కలనైనాను మెలకువనై. మరొకసారి, కమనీయమైన నీ దర్శనము కలనైనాను మెలకువనైనా. కనబడినానా ఆశలు తీరవే, కనిపెట్టుచుంటిని కడబుర ధ్వనికై. కనబడినానా
ఆశలు తీరవే కనిపెట్టుచుంటిని కడబుర ధ్వనికై ప్రాణేశ్వర ప్రభు దైవ కుమార ప్రణుతింతును నిన్నే ఆశ తీరా ప్రాణేశ్వర ప్రభు దైవ కుమార మూలరాయి నీవైయుండగా అపోస్తులుల పునాది మీద మూలరాయి నీవైయుండగా అపోస్తులుల పునాది మీద నిత్య నివాసముగా కట్టబడుటకై ఆత్మాభిషేకము అనుగ్రహించితివే నిత్య నివాసముగా కట్టబడుటకు ఆత్మాభిషేకము అనుగ్రహించితివి నిత్య నివాసముగా కట్టబడుటకు ఆత్మాభిషేకము అనుగ్రహించితివి నిత్య నివాసముగా కట్టబడుటకు అభిషేకము అనుగ్రహించితివి నిత్య నివాసముగా కట్టబడుటకు ఆత్మాభిషేకము 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 అనుగ్రహించితివి ప్రాణేశ్వర ప్రభు దైవ కుమార ప్రణుతింతును నిన్నే ఆశ తీరా ప్రణుతింతును నిన్నే ప్రణుతింతును నిన్నే ఆశ తీరా ప్రాణేశ్వర ప్రాణేశ్వర ప్రణుతింతును నిన్నే ఆశ తీరా ఆశ తీరా ఆశ తీరా ప్రణుతింతును నిన్నే ఆశ తీరా ప్రాణేశ్వర ప్రభుదైవ కుమార ప్రణుతింతును నిన్నే ఆశ తీరా ఆశ తీరా. ఒక క్షణం ప్రార్థన చేసుకుందాం. ఎవరి కొరకు చిన్న ప్రార్థన చేసుకోండి. స్తోత్రం స్తోత్రం జీవము కలిగిన దేవా మీకు వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ఈ దినాన్న నాయనా కూడి వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడిన ప్రతి వాక్కును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మేమందరము నైనా మీలో మీతో కూడా నైనా అయ్యా ఆత్మ సంబంధముగా నైనా నిత్య నివాసముగా మేము కట్టబడుచున్నామని మీరు సెలవిచ్చారు. అయ్యా మీలో మేము కట్టబడాలంటే మా హృదయాల్లో పరిశుద్ధతను మీరు దయచేయమని ప్రార్థన చేసయ్యా మీరు మాతో మాట్లాడారేసయ్యా. పరిశుద్ధతకి మేము నిలయంగా మార్చబడాలి నైనా. రెండవదిగా నైనా మేము అనునిత్యము నైనా ప్రతినిత్యము మీతో సహవాసం చేసేవారిగా మేము మార్చబడాలి ప్రభువా. స్తోత్రం నైనా స్తోత్రం స్తోత్రం నైనా. సమయమనక నిత్యము నైనా
అయ్యా ప్రార్థన బలిపీఠాలు కట్టే వారిగా మేము మార్చబడాలి తండ్రి. స్తోత్రం నైనా. మూడవదిగా తండ్రి స్తోత్రం నైనా, స్తోత్రం స్తోత్రం నైనా, మీలో మేము ఏకమై ఉండేటట్లుగా నైనా మీరు మాలో అట్టి క్రియను మీరు చేయమని వేడుకుంటున్నాం అయ్యా. ఈ 3 అనుభవాలు నైనా మీరు మాకు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము ఆత్మ సంబంధులుగా మేము మార్చబడాలి ప్రభువా. ఆత్మ సంబంధులుగా మేము కట్టబడాలి ప్రభువా. ఈ లోకము శాశ్వతము కాదు ప్రభువా, పరలోకమే మాకు నైనా శాశ్వతమని మీరు సెలవిచ్చారు నైనా. స్తోత్రం. మేము ఆ విధంగా ఆత్మ సంబంధముగా మేము కట్టబడే కృపను భాగ్యమును మా అందరికీ మీరు దయచేయమని ప్రార్థన చేసుకుంటున్న ఈ దినాన్ని వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి. వారి అవసరాలు మీ నామం పెడి తీర్చండి యేసయ్యా. వారి అక్కర్లు మీ నామం పెడి తీర్చండి. చిన్నలు పెద్దలు తండ్రి పేరు పేరున మీ బిడ్డలందరినీ మీరు దీవించినందుకు వందనాలు చెల్లిస్తూ మేమందరం నాయనా స్తోత్రం నాయన మీతో నాయనా నిత్య నివాసముగా తండ్రి కట్టబడటానికి మీరు కృపను చూపించమని స్తుతి చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును ఈ దినాన్ని ఇక్కడ కూడొచ్చిన ప్రతి వానికిని వారి కుటుంబాలకును కృపా సమాధానములు సమృద్ధిగా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. 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 అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రభు కృప మనందరికీ తోడయుండునుగాక.